TDS పేమెంట్ ఎలా చేయాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ట్యాన్ క్రెడెన్షియల్స్తో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ ఈ ఫైల్, క్లిక్ ఆన్ ఈపే ట్యాక్స్. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, రెండు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. బిఫోర్ 1st April 2026 వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉండేది. ఆఫ్టర్ 1st April 2026 నుండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు మనం TDS పేమెంట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2022 సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ, click on new payment, tax year 26-27. ఇంతకుముందు మనకి ఫైనాన్షియల్ అసెస్మెంట్ అని ఉండే, ఇప్పుడు ఓన్లీ ట్యాక్స్ ఇయర్ అని ఉన్నది. పే టీడీఎస్ తీసేసి దగ్గర క్లిక్ ఆన్ ప్రొసీడ్. మనం ఎవరికైతే టీడీఎస్ కట్ చేస్తున్నామో ఆ పర్సన్ డిడక్టీ అంటారు. సో డిడక్టీ కనుక కంపెనీ అయితే కంపెనీ డిడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ దెన్ కంపెనీ అయితే అదర్ దెన్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెంట్ అయితే రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. Click on continue. TDS section of payment details description. ఇక్కడ TDS రిలేటెడ్ సెక్షన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. నేచర్ ఆఫ్ పేమెంట్స్ అని ఇక్కడే ఉంటాయి. సో నేను ఇప్పుడు ప్రొఫెషనల్ ఫీజ్ మీద TDS పే చేయాలనుకుంటున్నాను. ఫీజ్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇక్కడ ట్యాక్స్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ యాడ్ బటన్. Click on continue. Again click on continue. 5 modes of payment ఉంది. TDS పే చేయడానికి మనకి 5 modes ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, పెయిడ్ బ్యాంక్ కౌంటర్, నెఫ్ట్ అండ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డు. సో నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాను. మీరు ఏ బ్యాంక్ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్రివ్యూ పేజ్ ఒకసారి డీటెయిల్స్ అమౌంట్ ఇయర్ క్రాస్ చెక్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్. ఇప్పుడే పే చేయాలనుకుంటే మనం పే నౌ క్లిక్ చేయాలి. తర్వాత పే చేయాలనుకుంటే పే లేటర్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పే లేటర్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫైల్ దగ్గర ఈపే ట్యాక్స్లో జనరేట్ చలాన్స్లో ఈ చలాన్ సేవ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే పే చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ ఆన్ పే చేసుకొని రెస్పెక్టివ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్స్ ఓకే చేసుకొని మీ బ్యాంక్ రీటైల్ అయితే రీటైల్, కార్పొరేట్ అయితే కార్పొరేట్ సెలెక్ట్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిన తర్వాత చలాన్ అనేది జనరేట్ అయిపోతుంది. చలాన్ మనం వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. అదర్వైజ్ సేమ్ ఇక్కడే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఈపే ట్యాక్స్ దగ్గర పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది. పేమెంట్ హిస్టరీలో మనం పేమెంట్ చేసిన చలాన్స్ అన్ని ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు.